పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండ అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ మారణకాండను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా శనివారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య చిన్న సమస్యను ఆసరా చేసుకుని పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతూ మారణకాండ సృష్టించడం అమానుషమని అన్నారు. ప్రపంచ శాంతి కోరుకునే వారందరికీ ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు. ఈ మారణకాండ ప్రపంచ శాంతి భంగం కలిగించే చర్య అని తక్షణమే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, సత్యనారాయణ, గాదె నరసింహ, కొండ వెంకన్న, పోలి సత్యనారాయణ, బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి మారణకాండని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ దాడులు అనేవి చాలా విచక్షణారహితంగా సాగించబడుతున్నాయి. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉండేటువంటి చిన్న సమస్యల్ని ఆసరా చేసుకొని హమాస్ అనేటువంటి ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ మా మీద దాడి చేస్తుందని చెప్పి దాన్ని సాకుగా చూపెట్టి ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద పాలస్తీనా మీద విచక్షణారహితంగా దాడులు సాగిస్తున్నది. ఇప్పటికీ హమాస్ దాడులలో 33 మంది చిన్నపిల్లలు ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు చనిపోతే సుమారు 18,300 మంది చిన్నపిల్లలు ఈ ఇజ్రాయెల్ సాగించే మారణకాండలో ఇప్పటికీ అవుతయ్యారు. అట్లాగే 1,100 మంది ఇజ్రాయెలీ చనిపోతే 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అంటే ఎంత తీవ్రంగా మారణకాండ సాగిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం పాలస్తీనాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే శాంతి కాముకులందరికీ కూడా ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రపంచ సంస్థలన్నీ అట్టగే ప్రపంచ దేశాలు కూడా ఈ మారణకాండని ఆపాలి, యుద్ధాన్ని ఆపాలి. ఇది చివరికి ప్రపంచ యుద్ధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉండకూడదు అని ఎంత చెప్పినప్పటికీ కూడా, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఈ మారణకాండను ఆపట్లేదు. చివరి హమాస్ కార్యకర్త బ్రతుకున్నంత వరకు కూడా మా మారణకాండ సాగుతూనే ఉంటుందని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ చివరికి నిన్న తెహరాన్లో ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి హనియా అనేటువంటి ఒక హమాస్ నాయకుడిని లాడ్జిలో రాకెట్ దాడి ద్వారా ఆయనను చంపివేయడం జరిగింది. అట్లాగే లెబనాన్లో మిగతా వాళ్ళని కూడా హిజ్బుల్లా సంస్థ అధినేతను కూడా చంపడం జరిగింది. అంటే ఇతర దేశాలలో కూడా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేసి చంపేయడం అంటే ఇది ఇంత వికృతమైనటువంటి దాడులు ఇంకే రకంగా ఎవరు చేయలేదు. అందుకనే ఇటువంటి దాడుల్ని ఆపాలి, మారణకాండని ఆపాలి. ఇది ప్రపంచ శాంతికి భంగకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని వెనకాల కూడా అమెరికా హస్తం ఉందనేది ప్రపంచం భావిస్తున్నది, ప్రపంచ దేశాలు కూడా భావిస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం ఎక్కడా వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అన్ని రకాల ఆయుధాలు సరఫరా చేస్తూ ఈ మారణకాండకు వారు కూడా పరోక్షంగా బాధ్యులవుతున్నారు. అందుకనే ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఈ చర్యల్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నది. ఇప్పటికైనా ఈ మారణకాండని ఆపాలని, ప్రపంచ శాంతికి భంగం కలిగించవద్దని ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ అమెరికా కూడా తన వైఖరిని మార్చుకొని చివరికి ప్రపంచ శాంతికి దోహదం చేసే విధంగా అమెరికా వైఖరి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.